వెంకటేశాయ అనంతలింగాలంకృత అవధూతాభిసత్కృత గోవింద గోవింద. ముక్తాఫల ప్రాంత విహారసక్త ముక్తావమానాతురదంతభాస ముక్తాత్మ సంప్రాప్య చితిస్వభావ ముక్తాయతాం మానసశుక్తికాయా అని జగజ్జన్మస్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతాన్ని అధ్యయనం చేసే కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మారుతీడ్య పదాబ్జాయ మారమాతృప్రియాయ చ మారుతాయ మలభ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణానలనిధాన పవిత్ర గర్భం శ్రీవ్యాససూత శుక శౌనక శంకుయుక్తం సత్కారపూర్వచిరసేవన లభ్య భావం జ్ఞానారణిం మథత భాగవతం మహాంతం. శ్రీ గురుభ్యో నమః. విదురుల వారిని ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు అండ్ పార్టీ తీవ్రంగా అవమానించారు. మనిషి లోపలైతే బాధపడలేదు, కానీ ఇక్కడ మనం ఉండటానికి ఇది తగిన సమయం కాదు అని మాత్రం నిర్ణయించుకుని తీర్థయాత్రలు చేసే నెపం మీద అక్కడి నుంచి బయలుదేరాడు. నెపమేమి కాదు, తీర్థయాత్రలు చేద్దాము అనే ఉద్దేశంతోనే బయలుదేరాడు. ఆ ఊరును విడిచిపెట్టడానికి మాత్రం తీర్థయాత్రలను కారణంగా తీసుకున్నాడు. తీర్థయాత్రలను మాత్రం పుణ్యం కోసమే చేయటం మొదలుపెట్టాడు. ఆ తీర్థయాత్ర ప్రకారం ఎలా చేశాడు అంటే, స నిర్గత కౌరవ పుణ్యలబ్ధ గజాహ్వయాత్ తీర్థపద పదాని అన్వాక్రమత్ పుణ్యచికీర్షయోర్వ్యాం స్వధిష్ఠితో యాని సహస్రమూర్తి అనే తీరులో మొదలుపెట్టి చేశాడు. సహా నిర్గత, ఆ విదురుడు ఊరునైతే విడిచిపెట్టేశాడు, హస్తినాపురాన్ని విడిచిపెట్టేశాడు. కౌరవ పుణ్యలబ్ధ, అంతవరకు కౌరవులు చేసుకున్నటువంటి పుణ్యమా అని మంచి చెప్పేవాడు ఒక ఆయన ఊళ్ళో ఉండేవాడు. ఈ రోజుతో అది కూడా తీరిపోయింది. ఇక మీద మంచి చెప్పేవాళ్లే ఆ ఊళ్ళో లేరు అనే పరిస్థితి ఏర్పడింది. కౌరవుల భాగ్యవశాన ఈయన
కౌరవుల హస్తినాపురిలో పుట్టుకొచ్చాడు కాబట్టి కౌరవ పుణ్య లబ్ధ. ఆ భాగ్యం ఈ క్షణాన బయలుదేరిపోయింది. విదురుడు బయలుదేరాడు, విదురుడితో పాటు కౌరవుల భాగ్యం కూడా బయలుదేరేసింది. స నిర్గత కౌరవ పుణ్యలబ్ధ గజాహ్వయాత్. హస్తినాపురం నుంచి బయలుదేరాడు. బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించి తీర్థపద పదాన్ని అన్వాక్రమత్. ఆ పరమాత్మ ఎక్కడెక్కడ పాదం మోపాడో, ఎక్కడెక్కడ తన అడుగును ఉంచాడో అదంతా కూడా తీర్థక్షేత్రంగా మారిపోయింది కదా. పరమాత్మ యొక్క చిహ్నాలు ఎక్కడెక్కడ ఉన్నా సరే అవన్నీ తీర్థాలు అనే పేరుతో, క్షేత్రాలు అనే పేరుతో ప్రసిద్ధంగా ఉన్నాయి కదా. కాబట్టి తీర్థపద పదాన్ని, ఆయన స్థానాలను వెతుక్కుంటూ పోదాము, ఆయన ఎక్కడెక్కడ పాదం మోపాడో అక్కడల్లా మనం తిరుగుదాము అని అనుకున్నాడు. అనుకుని అన్వాక్రమత్, ఒకదాని తరువాత ఒకటి, ఒకదాని తరువాత ఒకటి, ఈ క్షేత్రం నుంచి ఆ క్షేత్రానికి, ఆ క్షేత్రం నుంచి మరొక క్షేత్రానికి ఇలా తిరుగుతూ వచ్చాడు. ఎందుకు? పుణ్య చికీర్షయ. కౌరవులేదో అన్నారు, అవమానంగా ఉంది, అవమాన భారాన్ని తట్టుకోవటానికి అనే కారణంతో కాదు. పుణ్య చికీర్షయ. ఇంతకాలం ఉద్యోగంలో పడి కొట్టుమిట్లాడాము, ఇప్పుడే కాస్త ఫ్రీడమ్ అంటూ వచ్చింది కాబట్టి ఇప్పుడైనా కాస్త మిగిలిన సమయంలో పుణ్యం కోసం పాటుపడదాము అనుకుని పుణ్య చికీర్షయ, పుణ్యాన్ని సాధించుకోవాలి అనే కోరికతో ఉర్వ్యాం అన్వాక్రమత్, భూమంతా తిరుగుదామని బయలుదేరాడు. భూమంతా మొత్తం తిరగలేదు కానీ ఉర్వ్యాం స్వధిష్ఠితో యాని సహస్రమూర్తి. సహస్రమూర్తి, వేల వేల రూపాలు ఉండేటువంటి ఆ పరమాత్మ ఉర్వ్యాం ఈ భూమి మీద ఎక్కడైతే స్వధిష్ఠిత చక్కగా నిలబడి ఉన్నాడో, చక్కగా నిలబడి భక్తులను అనుగ్రహిస్తున్నాడో ఆ క్షేత్రాలన్నీ తిరిగాడు. ఉర్వ్యాం స్వధిష్ఠితో యాని సహస్రమూర్తి. ఆ ప్రదేశం బాగుంటుందా, వాతావరణం బాగుంటుందా, కాస్తంత చల్లగా ఉంటుందా, నీరు చెట్టు లాంటి కార్యక్రమాలు ఉంటాయా, చూడ్డానికి సీనరీ ఉంటుందా అని వెతుక్కోలేదు. కేవలం ఆ సహస్రమూర్తి, వేల రూపాలను ధరించినటువంటి పరమాత్మ తాలూకు ఒక్క రూపమైనా సరే ఆ క్షేత్రంలో ఉందా అని వెతుక్కుంటూ, ఏదో ఒక రూపం ఉంటే అది క్షేత్రంగా భావించి అక్కడికి వెళ్ళి ఆ రూపాన్ని సేవించుకుంటూ ఆయన కాలక్షేపం చేశాడు. స నిర్గత కౌరవ పుణ్యలబ్ధ గజాహ్వయాత్ తీర్థపద పదాని అన్వాక్రమత్ పుణ్యచికీర్షయోర్వ్యాం స్వధిష్ఠితో యాని సహస్రమూర్తి. కేవలం క్షేత్రాలకు మాత్రమే వెళుతూ వచ్చాడు. మధ్యలో ఏమైనా నగరాలు వస్తే ఆ నగరాలలో ఉండటానికి ఒకే ఒక కారణం చూసుకున్నాడు. అవి పుణ్యనగరాలు అవునా కాదా, అది భగవంతుడి యొక్క ఏదో ఒక మూర్తికి సంబంధించినటువంటి నగరాలు అవునా కాదా అని మాత్రమే చూసుకున్నాడు. చూసుకుని పురేషు పుణ్యోపవనాద్రి కుంజేషు అపంకతో యేషు సరిత్సరస్సు అనంతలింగై సమలంకృతేషు చచార తీర్థాయతనేష్వనన్యః. పురేషు నగరాల్లో కూడా ఎంటర్ అయ్యాడు, నగరాల్లో కూడా తిరిగాడు. కానీ పుణ్యోపవనాద్రి కుంజేషు, పుణ్యమైనటువంటి నగరాల్లోకే వెళ్ళాడు. పుణ్యమైనటువంటి వనాలు చుట్టుపక్కల ఉంటే గనక నివాసం ఉండటానికి ఆ ప్రాంతాన్ని మాత్రమే ఎంచుకుని ఆ ఉపవనాలకు మాత్రమే వెళ్ళాడు. పుణ్య ఉపవనాలు అంటే మారేడు తోట లేదా కదంబ వృక్షాలు ఉండేటువంటి ప్రాంతము, ఇలాంటి పుణ్యవనాలు ఉండే చోట్లకే వెళ్ళాడు. అలాగే పుణ్య అద్రి, పుణ్యమైనటువంటి కొండలు ఉండే ప్రాంతాలకు వెళ్ళాడు. అలాగే కుంజేషు, పుణ్యమైనటువంటి పొదరిళ్ళు ఉండేటువంటి ప్రాంతానికి కూడా వెళ్ళాడు. దీని ప్రకారం ఇక్కడ నగరాల్లో నివాసం ఉండలేదు, హోటల్లో రూమ్ బుక్ చేసుకోవడం లాంటి పనులు ఏం చేయలేదు. చెట్ల కింద, పుట్ల కింద, అలాగే పొదరిళ్ళ కింద కాలక్షేపం చేశాడు. పురేషు పుణ్యోపవన అద్రి కుంజేషు అపంకతోయేషు సరిత్సరస్సు. స్నానం చేయటం అనేదానికి కేవలం బురద లేనటువంటి మంచి నీరున్నటువంటి నదుల్ని, అలాగే మంచి నీరుండేటువంటి చెరువుల్ని ఎంచుకున్నాడు. అపంకతోయేషు సరస్సు.
సరిత్ నదులు అవి బురద లేకుండా ఉండేటట్లు చూసుకున్నాడు. అలాగే సరస్సు అంటే చెరువు మొదలైనటువంటివి, అలాంటివి కూడా బురద లేనివి, ఇరుక్కుపోయి ప్రమాదాలకి కారణమయ్యేలాంటి వాటిని కాకుండా మంచి వాటిని ఎంచుకుని అక్కడ స్నానాలు చేసుకున్నాడు. అపంకతోయేషు సరిత్ సరస్సు అనంతలింగై సమలంకృతేషు. అనంతలింగై అనంత రూపాలు ఉండేటువంటి, ఏ విధంగా చూసినా సరే అంతం లేనటువంటి ఆ పరమాత్మ తాలూకు చిహ్నాలు ఏవో ఒకటి, చిహ్నాలలో ఏదో ఒకటైనా సరే ఉండే ప్రాంతమైతే ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అనంతలింగై సమలంకృతేషు. ఆ అనంతుడైనటువంటి పరమాత్మ యొక్క చిహ్నాలతో అలంకరింపబడినటువంటి పురాలకు, అలంకరింపబడినటువంటి ప్రాంతాలకు మాత్రమే వెళ్ళాడు. చచార తీర్థాయతనేషు. చచార తిరిగాడు. ఆ తిరగటం కేవలం తీర్థాల వెంట మాత్రమే తిరిగాడు, తీర్థాలకు మాత్రమే వెళ్ళాడు. అలాగే ఆయతనేషు దేవాలయాలకు మాత్రమే వెళ్ళాడు. దేవతలకు సంబంధించినటువంటి వ్యవహారం అయితేనే అక్కడకు వెళ్ళాడు, వేరే చోట్లకు వెళ్ళలేదు. బై ద వే, ఆయన అనన్య, ఇంకోటితో కలిసి తిరగలేదు, ఏకాకిగానే సంచరించాడు. ఇంతవరకు పాపం ఇలాంటి అలవాటు లేదు. మంత్రిగా ఆయన చాలా పెద్ద పదవినే అనుభవించాడు. చుట్టూ సేవకులు, వంటవాళ్ళు, సేవలు చేసేవాళ్ళు, తాంబూలం ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు, తాంబూలం ఉమ్మితే పాత్రలో పట్టుకునేటువంటి వాళ్ళు ఒకళ్ళు, అలా ఎంతోమంది పరివారంతో తిరిగే అలవాటు ఉండేటువంటి విదురుడు, మహావైభవాన్ని అనుభవించినటువంటి విదురుడు ఈరోజు మాత్రం అనన్య, ఏకాకిగా హాయిగా తిరిగాడు. పురేషు పుణ్యోపవనాద్రికుంజేష్వపంకతోయేషు సరిత్ సరస్సు అనంతలింగై సమలంకృతేషు చచార తీర్థాయతనేష్మనన్య. ఇలా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ విదురుడు వెళుతూ గాం పర్యటన్ మేధ్య వివిక్త వృత్తి సదాప్లుతోధశయనో వధూత అలక్షితస్వైరవధూతవేష వ్రతాని చేరే హరితోషణాని అని ఇంకా కూడా పై స్థాయిలో పనులు చేశాడు. గాం పర్యటన్, ఆయన నడుచుకుంటూనే వెళ్ళాడు. పర్యటన్ కేవలం నడక మీదే యాత్ర చేశాడు, వాహనం ఎక్కలేదు. గాం పర్యటన్ మేధ్య వివిక్త వృత్తి. ఇంత పర్యటన కదా, ఈ పర్యటనలో నియమాలను పాటించటం కష్టం అనే మాట అనుకోలేదు. నియమాలను చాలా ఖచ్చితంగా పాటించాడు. మేధ్యం అంటే యజ్ఞదీక్షలో ఉండేటువంటి వాళ్ళు ఎంత పవిత్రమైన నియమాలను పాటిస్తారో ఆ నియమాలను పాటించాడు. వివిక్త వృత్తి, ఇతరులతో కలిసిపోవటం, కాస్త ఇటు అటుగా ఉండటం లాంటి పనులు చేయనేలేదు, అసంకీర్ణంగానే వ్యవహరించాడు. మేధ్య వివిక్త వృత్తి. దీంతోపాటు సదా ఆప్లుత, ఏ తీర్థాన్ని చూసినా సరే ఆ నీళ్లు బాగున్నాయనో బాలేవనో ఏమీ పేరు పెట్టలేదు. అది తీర్థం అని అనిపిస్తే పక్కన ఉండేవాళ్ళు ఇది పుణ్యతీర్థం అండి అని చెప్తే వెంటనే దాంట్లో స్నానం చేసేశాడు. సదా ఆప్లుత, ఏ తీర్థాన్ని చూసినా సరే ఈ రోజుకి స్నానం ఒక్కసారి చేయవలసిన స్నానం అయిపోయింది అని అనుకోలేదు, తీర్థం చూస్తే స్నానం చేసేసేవాడు. సదా ఆప్లుత. దీనికి తోడు ఎక్కడ కనీసం ఎత్తు మీద కూడా పడుకోలేదు. అధశయన, కేవలం భూమి మీదే పడుకుంటూ వచ్చాడు. అవధూత, కనీసం శరీరానికి చేసుకునేటువంటి చిన్న చిన్న సంస్కారాలను కూడా చేసుకోలేదు. తలకాయ దువ్వుకోవటమో, కాస్త క్లీన్గా ఉండటమో ఇవేమీ పట్టించుకోలేదు. ఎప్పుడూ దుమ్ము ధూళితో నిండిపోయినట్టు ఉండేవాడు. అవధూత. అలక్షిత స్వైహి, ఎవరైనా చూసినా సరే ఈయన విదురుడే అని గుర్తుపట్టడానికి వీల్లేకుండా తయారయ్యాడు. సహజంగానే తయారయ్యాడు, గుర్తుపట్టడానికి వీల్లేదు అని కూడా అనుకున్నాడు. అలక్షిత స్వైహి. దానికి తగ్గట్లుగానే అవధూత వేష. ఇంతకుముందైతే మహామంత్రిగా రాజనాంచలాన్ని ధరించి ఉండేవాడు కదా, ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టి కేవలం నారచీరలను మాత్రమే ధరించి ఉంటున్నాడు. చూడటానికి ఎవరో అవధూత సన్యాసి లాంటి వాడు తిరుగుతున్నాడు అన్నట్లున్నాడు. అలక్షిత స్వైహి అవధూత వేష. దీనికి తోడు వ్రతాని చేరే హరితోషణాని, శ్రీహరికి సంతోషం కలిగించటానికి
శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని సాధించటానికి ఎన్నెన్నో వ్రతాలు, ఎన్నెన్నో నియమాలు, వీటన్నిటిని కూడా పాటించాడు. ధర్మశాస్త్రంలో శ్రీహరి ప్రీతి కోసం, పరమేశ్వరానుగ్రహం కోసం అప్పుడప్పుడు కావాలని చేసేటువంటి నియమాలు, కావాలని చేసేటువంటి వ్రతాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో సాధ్యమైనంత మేరకు పర్యటనలో ఉన్నవాడు ఏ వ్రతాలను చేయగలడో ఆ వ్రతాలను ఆయన ఆచరిస్తూ వచ్చాడు. తన నడవడిక మొత్తం పవిత్రంగా ఉండేటట్లు చూసుకున్నాడు. ఎక్కడ తీర్థం కనిపించినా స్నానం చేస్తున్నాడు. అలాగని శరీర పోషణ అనే పని పెట్టుకోలేదు. భూమి మీదే పడుకుంటున్నాడు. శరీరానికి కనీసం తైల సంస్కారం లాంటివి చేయటం లేదు. పెద్ద పెద్ద బట్టలు కట్టుకోవటం లేదు. నారచీరలు కట్టుకు తిరుగుతున్నాడు. చూడటానికి అవధూతలా కనిపిస్తున్నాడు. కానీ వ్రతాలను మాత్రం గట్టిగా పాటిస్తున్నాడు. ఈ సందర్భంలో శ్రీహరి అనుగ్రహం నాకు దక్కాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. గాం పర్యటన్ మేధ్య వివిక్త వృత్తి సదాప్లుతో ధశయనో వధూత అలక్షితస్వైరవధూతవేష వ్రతాని చేరే హరితోషణాని. ఇలా ఇత్థం వ్రజన్ భారతమేవ వర్షం కాలేన యావద్ గతవాన్ ప్రభాసం తావచ్చశాస క్షితిమేకచక్రాం ఏకాతపత్రాం అజితేన పార్థ. ఇత్థం ఈ విధంగా చరన్ వ్రజన్ భారతమేవ వర్షం, ఈ భారతదేశాన్ని దాటి, భారతవర్షాన్ని దాటి వెళ్ళాలి అని మాత్రం అనుకోలేదు. ఇది కర్మభూమి కాబట్టి దీన్ని దాటి వెళ్ళొద్దు అనుకున్నాడు. అనుకుని ఈ భారతదేశంలో ఉండేటువంటి క్షేత్రాలను చూసుకుంటూ తిరిగి కాలేన కొంతకాలానికి, ఎంతకాలమైందో ఆయనకి తెలియదు, కొంతకాలానికి యావద్ గతవాన్ ప్రభాసం, ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు. ప్రభాస క్షేత్రం అంటే సోమనాథని ఇప్పుడు మనం పిలుచుకునేటువంటి ప్రదేశం, ఆ ప్రదేశానికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఈయన ఆ ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడో అక్కడ ఒక వార్త విన్నాడు. ఏమని? తావచ్చశాస క్షితిమేకచక్రాం ఏకాతపత్రాం అజితేన పార్థ అని. అప్పటికి ఆ పరిస్థితి ఉంది. ఏముంది? ఈ భూమి మొత్తం ధర్మరాజు గారి యొక్క పాలనలోకి వచ్చేసింది. క్షితిం మొత్తం భూమి మొత్తాన్ని ఆయన గెలిచాడు. గెలిచి ఏకచక్రాం, తన సైన్యం మాత్రమే ఈ భూమి మీద ఉండేటట్లుగా అధికారాన్ని నిలబెట్టేసుకున్నాడు. అలాగే ఏకాతపత్రాం, ఈ భూమి మీద తెల్ల గొడుగు, శ్వేతాతపత్రం లేదా శ్వేతఛత్రం అని పిలుస్తారు. కేవలం చక్రవర్తులు మాత్రమే ధరించవలసినటువంటి గొడుగు అది. ఆ తెల్లని గొడుగు కేవలం ధర్మరాజు గారికే అనేటువంటి పేరు తెచ్చేసుకున్నాడు. ఏకాతపత్రాం, ఏక సైన్యాం, ఈ భూమి మొత్తాన్ని ఆయన పాలిస్తున్నాడు అనేటువంటి వార్త వినేశాడు. తావచ్చశాస క్షితిమేకచక్రాం ఏకాతపత్రాం అజితేన పార్థ. దీనికి అజిత, ఓటమి అనేటువంటి దాన్ని ఎరగనటువంటి శ్రీకృష్ణుడు సహాయపడ్డాడు. ఆయన సహాయంతో ఈయన గెలిచేశాడు అనే సంగతి విన్నాడు. ప్రభాస క్షేత్రం కాస్త 10 మంది తిరిగేటువంటి ప్రాంతం. వినాలనుకున్నా వినకూడదనుకున్నా ఎలా ఉన్నా సరే ఈ మాట చెవిన పడిపోయింది. ఇత్థం వ్రజన్ భారతమేవ వర్షం కాలేన యావద్ గతవాన్ ప్రభాసం తావచ్చశాస క్షితిమేకచక్రాం ఏకాతపత్రాం అజితేన పార్థ. ఓహో, ధర్మరాజు గారు గెలిచారు అంటే మిగతా వాళ్ళు ఓడిపోయారా, ఎవరు ఉన్నారు ఎవరు లేరు అని తెలుసుకోవాలనే చిన్నపాటి క్యూరియాసిటీ ఉండకుండా పోదు కదా. అందుకని ఎవరినో విచారించాడు. విచారిస్తే వినరాని ఘోరం వినవలసి వచ్చింది. ఏమిటి? తత్రాథ శుశ్రావ సుహృద్ వినష్టిం వనం యథా వేణుజ వహ్ని సంశ్రయం సంస్పర్శయా దగ్ధమథానుశోచన్ సరస్వతీం ప్రత్యగీయాయ తూష్ణీం. తత్ర, అక్కడ కాస్త ఎంక్వైరీ చేశాడు. ఏమైందండి, ధర్మరాజు గారు రాజుగారేంటి, ధృతరాష్ట్ర మహారాజు గారు కదా రాజు అవ్వాలి అని ఎవరినో కాస్త కదిలించాడు. కదిలిస్తే వాళ్ళు ఉన్నదన్నట్టు మొత్తం చెప్పారు. ఏమని చెప్పారు? సుహృద్ వినష్టి, ఈయనకు కావలసిన వాళ్ళందరూ ఆ యుద్ధంలో మరణించారు అనే మాట చెప్పారు. అది విని అయ్యో అని బాధపడ్డాడు. దాంతోపాటుగా వనం యథా వేణుజ వహ్ని సంశ్రయం సంస్పర్ధయా దగ్ధం, అడవిలో 2 వెదురు బొంగులు గట్టిగా గాలికి ఒరుసుకుంటే
అందులోంచి అగ్గి పుడుతుంది. ఆ అగ్గి క్రమక్రమంగా పెరుగుతూ పెరుగుతూ పోతే గనక మొత్తం అడవి మొత్తాన్ని కాల్చేస్తుంది. ఈ అగ్గి పుట్టడానికి కారణమైనటువంటి ఈ బొంగు ఆ బొంగు, ఇటువైపు ఉండే వెదురు బొంగు అటువైపు ఉండే వెదురు బొంగు రెండూ ఎప్పుడో మాడి మసైపోయి ఉంటాయి. అవి మిగిలే ప్రసక్తే లేదు. అడవినే కాల్చేసినటువంటి ఆ కార్చెచ్చు ఆ అగ్గిని మొదలుపెట్టిన వెదురు బొంగుల్ని మాత్రం ఏమీ క్షమించి ఊరుకోదు. నన్ను పుట్టించారు కాబట్టి వీళ్ళని అట్టి పెడదాము అని అనుకోదు. అలాగే ఈ పాండవులు కౌరవులు అనేటువంటి ఈ రెండు వెదురు బొంగులు ఈ భారతదేశం అనేటువంటి అడవిలో పోట్లాడుకుని ఈ యుద్ధం అనేటువంటి నిప్పును రాజేశారు. రాజేసేసరికి ఇటు వీళ్ళు లేరు, అటు వాళ్ళు లేరు, వీళ్లకు సహాయంగా వచ్చినటువంటి మిగతా వాళ్ళు లేరు, ఎవరూ లేరు, అందరూ నష్టపోయారు అని విన్నాడు. ఏదో పరమాత్మ సహాయం ఉన్నాడు కాబట్టి 5గురు బతికి బట్టకట్టారు, కానీ ఎవరూ బతికి బట్టకట్టేటువంటి యుద్ధం అయితే అది కాదు. అలాంటి మహా ఘోరమైనటువంటి యుద్ధం, నేను వద్దన్న యుద్ధం జరిగిపోయింది అని విన్నాడు. వనం యథా వేణుజ వన్హి సంశ్రయం సంస్పర్ధయా దగ్ధం. అది వినంగానే పాపం మనసులో కలిచివేసింది. కాస్త శాంతి కాముకుడైన, అందుకని అథ అనుశోచన్, అయ్యో ఎవ్వరూ వినలేదు నా మాట. అందులో ఈ ధృతరాష్ట్ర మహారాజు గారు ఎన్నిసార్లు చెప్పినా వినేవాడు కాదు. ప్రతిసారి నన్ను పిలుస్తాడు, సలహా చెప్పమంటాడు, సలహా వినడు. సలహా వినటం ఆపడు, సలహా కోసం పిలవటం ఆపడు, సలహాను మాత్రం అమలు చేయడు. అలా చేస్తూనే ఉన్నాడు. చివరికి సర్వనాశనాన్ని కొని తెచ్చుకున్నాడు అని బాధపడ్డాడు. అనుశోచన్. ఎప్పుడైతే బాధ కలిగిందో అక్కడ ఆ క్షేత్రంలో ఉండబుద్ధి కాలేదు. అందుకని సరస్వతీం ప్రత్యగియాయ తూష్ణీం, అక్కడి నుంచి సరస్వతీ నది తీరానికి వెళ్ళిపోయాడు. ప్రభాస క్షేత్రం దగ్గరలోనే కాస్త దూరంలో సరస్వతీ నది పరివాహక ప్రాంతం ఉండేది. అప్పటికి కాస్త ఎండుతూ ఉన్నటువంటి కాలం. ఆ సరస్వతీ నదీ తీరానికి వెళ్ళిపోయాడు. సరస్వతీ నదీ తీరానికి అంటే ప్రత్యక్ దాని యొక్క పశ్చిమ తీరానికి వెళ్ళాడు. సరస్వతీ నదీ తీరానికి పశ్చిమ తీరానికి వెళ్ళిపోయాడు. తూష్ణీం, ఇంకా ఎవరితోనూ మాట్లాడలేదు, పైన ఎవరిని ఎంక్వైరీ చేయలేదు. ఒక్కసారి ఎంక్వైరీ చేసినందుకు అక్కర్లేని మాట వినాల్సి వచ్చింది. ఇంతకాలం నోరు మూసుకుని కూర్చునున్నాను, ఎవరూ ఏమీ చెప్పలేదు, నేను వినలేదు, ఎవరిని అడగలేదు, హాయిగా నడిచింది. ఈ ప్రభాస క్షేత్రంలో ఎక్కువ రోజులు ఉందాము అనుకుని వచ్చి అనవసరంగా ఈ మాట విని అనవసరంగా ఎవరినో కదిలించి వాళ్ళు చెబితే బాధపడాల్సి వచ్చింది. కాబట్టి ఇక మీద ఎవరితోనూ మాట్లాడద్దు అని అనుకున్నట్లుగా తూష్ణీం ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా సరస్వతీ నదీ తీరానికి వెళ్ళిపోయాడు. తత్రాథ శుశ్రావ సుహృద్ వినష్టిం వనం యథా వేణుజ వన్హి సంశ్రయం సంస్పర్ధయా దగ్ధమథానుశోచన్ సరస్వతీం ప్రత్యగియాయ తూష్ణీం. అక్కడ ఆ సరస్వతీ నదీ తీరంలో సరస్వతీ నది పారినటువంటి ప్రదేశంలో 11 ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయట. ఆ 11 క్షేత్రాల్లోనూ ఈయన బాగా తిరిగి తీర్థయాత్ర చేసుకున్నాడు. ఏమేమిటి? తస్యాం త్రితస్య ఉశనసో మనోశ్చ పృథో రథాగ్నే రసితస్య వాయో తీర్థం సుదాసస్య గవాంగుహస్య యచ్ఛ్నాద్ధదేవస్య స ఆశిషేవే అని 11 తీర్థయాత్రలు చేశాడు. 11 తీర్థాలు ఆ ప్రాంతంలో ఉన్నాయి. వాటిల్లో స్నానాలు వగైరా చేశాడు. ఆ తీర్థాల పేర్ల వరకే మనకు లభిస్తున్నాయి. వాటి యొక్క లొకేషన్ మ్యాప్లు అవి దొరకటం లేదు. తస్యాం ఆ సరస్వతీ నదీ తీరంలో త్రితస్య, త్రితుడు అని ఒక మహర్షి గారు ఉండేవారు. ఆయన పేరు మీద ఒక తీర్థం త్రితతీర్థం అని, ఆ త్రితతీర్థాన్ని, అలాగే ఉశనసహ, ఉశనాహ అంటే శుక్రాచార్యుడు, ఆ శుక్రాచార్యుడు స్థాపించినటువంటి తీర్థం ఒకటి, అలాగే మనుతీర్థం అని ఒక తీర్థం, పృథు మహారాజు గారు స్థాపించిన పృథుతీర్థం, అలాగే అగ్ని తీర్థం, అసితుడు అనే ఆయన దేవల మహర్షి గారు అనే పేరుతో ప్రసిద్ధుడైన మహర్షి గారు, ఆయన స్థాపించిన తీర్థం, అలాగే వాయు తీర్థం, అలాగే తీర్థం సుదాసస్య, సుదాసుడు అని ఒక మహారాజు గారు, ఆయన స్థాపించినటువంటి తీర్థం, అలాగే గోతీర్థం అని ఒక తీర్థం, గుహతీర్థం అని ఇంకో తీర్థం, అలాగే శ్రాద్ధదేవస్య అంటే యముడు తపస్సు చేసినటువంటి ప్రాంతం అదొక తీర్థం. ఈ తీర్థాలన్నిటినీ, ఈ 11 తీర్థాలను ఆయన సేవించుకున్నాడు.
సహా ఆశిషేవే. ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. ఆ విశేషాన్ని తెలుసుకుని ఆ తీర్థంలో చేయవలసినటువంటి విధి విధానాలను కనుక్కొని దాని ప్రకారం చేసుకున్నాడు. తస్యాం త్రితస్య ఉశనసో మనోశ్చ పృథో రథాగ్నే రసితస్య వాయో తీర్థం సుదాసస్య గవాంగుహస్య యశ్రాద్ధదేవస్య స ఆశిషేవే అని ఈ 11 తీర్థాలను సేవించాడు అని శ్రీశుకుల వారు పరీక్షిత్ మహారాజు గారికి చెప్తున్నాడు. ఈ 11 కాకుండా అక్కడ ఇంకా చాలా తీర్థాలున్నాయి, చాలా క్షేత్రాలున్నాయి. వాటన్నిటి కూడా సేవించాడు. అన్యాని చేహ ద్విజదేవదేవై కృతాని నానాయతనాని విష్ణో ప్రత్యంగ ముఖ్యాంకిత మందిరాణి యద్దర్శనాత్ కృష్ణమనుస్మరంతి అని మిగతా కూడా చాలా క్షేత్రాలను ఆయన సేవించుకున్నాడు. అన్యానిచ ఇంకా చాలా ఉన్నాయి. ద్విజదేవదేవై కృతాని, ఆ ప్రాంతంలో ద్విజదేవులు అంటే బ్రాహ్మణులలో కల్లా ఉత్తములైనటువంటి ఋషులు స్థాపించినటువంటి క్షేత్రాలు చాలానే ఉన్నాయి. అలాగే దేవతలే ప్రతిష్ఠించినటువంటి క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. ద్విజదేవదేవై కృతాని నానా ఆయతనాన్ని విష్ణో, వ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మకు సంబంధించినటువంటి చాలా దేవాలయాలు ఆ ప్రాంతంలో ఉన్నాయి. అందులోనూ ప్రత్యంగ ముఖ్యాంకిత మందిరాణి, ఆ విష్ణు ఆలయాల్లో, ఆ పరమాత్మకు సంబంధించినటువంటి దేవాలయాల్లో శిఖరం మీద బంగారు శిఖరం పెట్టి, బంగారు కుంభం పెట్టి దాని మీద సుదర్శన చక్రాన్ని కూడా పెడతారు. ఆ సుదర్శన చక్రంతో ఉండేటువంటి మందిరాలను ఈయన ప్రత్యేకించి సందర్శించాడు. ప్రత్యంగ ముఖ్యాంకిత మందిరాణి. ప్రత్యంగం ఆ శ్రీహరికి ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క ఆభరణం లేదా ఒక్కొక్క ఆయుధం అనేది ఉంటుంది. కౌమోదకి అనేటువంటి గద, అలాగే ఖడ్గం నందకం అనేటువంటి ఖడ్గం, అలాగే సుదర్శన చక్రం, శంఖం పాంచజన్యం అనేటువంటి చక్రం, ఇలా శంఖం, ఇలా ఎన్నెన్నో ఆభరణాలు ఆయుధాలు ఆయనకు ఉంటాయి. ఆయన ఆభరణాల్లో కల్లా, ఆయన ఆయుధాల్లో కల్లా ముఖ్యమైనటువంటిది సుదర్శన చక్రం. కాబట్టి అది ప్రత్యంగ ముఖ్యం. ఆయనకు ముఖ్యమైనది కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి దేవాలయంలో ఈ సుదర్శన మూర్తిని ప్రతిష్ఠ చేసుకుంటారు. అందులోనూ కొన్ని గుళ్ళలో అయితే ఆ శిఖరం మీదనే సుదర్శన చక్రాన్ని ఉంచుతారు. ఆ సుదర్శన చక్రంతో చిహ్నితమైనటువంటి ఆ మందిరాలను ఈయన ప్రత్యేకించి సందర్శించుకున్నాడు. ప్రత్యంగ ముఖ్యాంకిత మందిరాణి. ఈ సుదర్శన చక్రం ఉండేటువంటి మందిరాలకు ఒక విశేషం ఉంది. ఈ మందిరాలకు వెళ్ళినప్పుడల్లా శ్రీకృష్ణుడు యొక్క స్మరణ సత్పురుషులకు కలుగుతుంది. యద్దర్శనాత్ కృష్ణం అనుస్మరంతి. ఆ మందిరం ఏ రూపానికి చెందినదే అయినా సరే స్మరణ మాత్రం శ్రీకృష్ణుడిదే కలుగుతుంది. శ్రీకృష్ణుడి యొక్క స్మరణాన్ని కలిగించేటువంటి మందిరాలు ఇవి. ఈ మందిరాలకు ఈయన ప్రత్యేకించి వెళ్ళాడు. వెళ్ళి ప్రత్యేకించి శ్రీకృష్ణ స్మరణం చేసుకుంటూ ఉన్నాడు. అన్యాని చేహ ద్విజ దేవదేవై కృతాని నానాయతనాని విష్ణో ప్రత్యంగ ముఖ్యాంకిత మందిరాణి యద్దర్శనాత్ కృష్ణమనుస్మరంతి అని కృష్ణస్మరణకు కారణమైనటువంటి దేవాలయ సందర్శనాన్ని, తీర్థ సేవను, అలాగే క్షేత్ర సందర్శనను ఈయన చేసుకుంటూ వచ్చాడు. అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండలేదు. ఒకదాని తర్వాత ఒకటి నడుచుకుంటూ వచ్చేశాడు. తతస్త్వతివ్రజ్య సురాష్ట్రమృద్ధం సౌవీరమత్స్యాన్ కురు జాంగలాంశ్చ కాలేన తావద్ యమునాముపేత్య తత్రోద్ధవం భాగవతం దదర్శ అని అక్కడి నుంచి బయలుదేరి ఆయన తిరుగు యాత్ర అని మొదలుపెట్టాడు. తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. తతస్త్వతివ్రజ్య, ఆ సరస్వతీ తీరం చాలు అనుకున్నాడు. అనుకుని సురాష్ట్రమృద్ధం, సౌరాష్ట్ర అనే ప్రాంతం ఇప్పుడుంది కదా, అదే అయి ఉండొచ్చు. ఆ సురాష్ట్ర దేశాన్ని, సమృద్ధంగా ఉంది, ఆ సమృద్ధితో ఉండేటువంటి సురాష్ట్ర దేశాన్ని దాటి సౌవీర దేశము, మత్స్య దేశము, అలాగే కురు దేశము, వీటన్నిటినీ దాటి మళ్ళీ తిరిగి ఇటువైపు వచ్చాడు. పూర్తిగా పశ్చిమం వైపుకు వెళ్ళిపోయిన వాడు కూడా మళ్ళీ ఇటు వచ్చాడు, తూర్పు వైపుకు వచ్చాడు. తూర్పు వైపుకు వచ్చి కాలేన తావత్,
చాలా కాలం తరువాత ఇలా ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వచ్చి యమునాం ఉపేత్య యమునా తీరానికి చేరాడు. యమునా తీరానికి చేరిన వెంటనే అక్కడ తత్ర ఉద్ధవం భాగవతం దదర్శ, భగవద్భక్తుడైనటువంటి ఉద్ధవుడిని అక్కడ చూశాడు. అప్పటికే అక్కడికి ఉద్ధవుడు వచ్చున్నాడు. ఉద్ధవుడు అనే ఆయన శ్రీకృష్ణుడి యొక్క మంత్రి భక్తుడు కూడా. ఆయన యమునా తీరానికి ఇంతకుముందే వచ్చి చేరాడు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి విదురుడు, తిరిగి వచ్చినటువంటి విదురుడు, శ్రీకృష్ణ స్మరణను చేసుకుంటూ వచ్చినటువంటి విదురుడు ఆ శ్రీకృష్ణుడు యొక్క మంత్రి భక్తుడు అయినటువంటి ఉద్ధవుణ్ణి చూశాడు. తతస్త్వతివ్రజ్య సురాష్ట్రమృద్ధం సౌవీరమత్స్యాన్ కురుజాంగలాంశ్చ కాలేన తావద్ యమునాం ఉపేత్య తత్రోద్ధవం భాగవతం దదర్శ. ఎప్పుడైతే భగవద్భక్తుడు ఆ ఉద్ధవుణ్ణి చూశాడో, భగవద్భక్తుడైనా అని అనుకున్నాడో, అప్పుడు తన నియమాలను వెంటనే పక్కన పెట్టేశాడు. మాట్లాడకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు, ఎవరిని కదిలించినా అక్కర్లేని సమాచారం అందిస్తున్నారు అనుకున్నాడు కదా. ఆ అక్కర్లేని సమాచారం అందించే మిగతా వాళ్ళు అక్కర్లేదు, కానీ ఈయన ఎదురుకుండా ఉన్నవాడు భాగవతుడు, పరమ భాగవతుడు, ఉద్ధవుడు, శ్రీకృష్ణుడికి సన్నిహితుడు, ఆయన అనుగ్రహాన్ని పొందినవాడు అని ఆయన విషయంలో మాత్రం నియమాలన్నిటినీ పక్కన పెట్టాడు. పక్కన పెట్టి స వాసుదేవానుచరం ప్రశాంతం బృహస్పతే ప్రాక్తనయం ప్రతీతం ఆలింగ్య గాఢం ప్రణయేన భద్రం స్వానామపృచ్ఛద్ భగవత్ ప్రజానాం. అంతవరకు ఎవరూ తనను గుర్తించకుండా చాలా జాగ్రత్త పడినటువంటి ఈ విదురుడు, ఎవరైనా సరే తనను గుర్తుపట్టి పలకరించేస్తారేమో అని భయపడి దాదాపు మారువేషంలో తిరిగినట్టుగా తిరిగిన ఈ విదురుడు, ఎవరితోనూ మాట్లాడకూడదు అని నియమం పెట్టుకుని తిరిగినటువంటి ఈ విదురుడు ఎప్పుడైతే ఉద్ధవుణ్ణి చూశాడో, ఉద్ధవుణ్ణి చూడంగానే ఈయన వాసుదేవానుచరుడు అని గుర్తుకొచ్చేసింది. వాసుదేవుడి యొక్క అనుచరుడు, ఆయనకు మంత్రిగా పనిచేసినవాడు, ఆయనతో కూడా తిరుగుతూ ఉండేవాడు, ఆయన అడిగితే సలహాలు ఇచ్చేవాడు, ఆయన సలహాలు చెప్తే పుచ్చుకుంటూ ఉండేవాడు, ఆయనకు ఈయనకు చాలా దగ్గర సంబంధం ఉంది అని ఆయనకు గుర్తొచ్చేసింది. స వాసుదేవానుచరం. దానికి తగ్గట్లుగానే ఆ ఉద్ధవుడు మొహం చూస్తేనే ప్రశాంతత అనేది కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రశాంతం, చాలా ప్రశాంతంగా ఉన్నాడు. భగవంతుడే అనుగ్రహించిన తరువాత ఎంత ప్రశాంతంగా ఉండవచ్చో అంత ప్రశాంతంగా ఉన్నాడు. ప్రశాంతం. కాకపోతే ఆయన సామర్థ్యం అనేది ఏమాత్రం తక్కువైంది కాదు. బృహస్పతే ప్రాక్తనయం. బృహస్పతి గారికి ఇంతకుముందు శిష్యుడు అనే పేరుంది. బృహస్పతి గారే ఈయనకి పాఠం చెప్పాడేమో అన్నట్లుగా ఈయన నీతి శాస్త్రంలో చాలా తెలివైన సలహాలు ఇస్తాడు అనే పేరుంది ఆయనకి. బృహస్పతే ప్రాక్తనయం ప్రతీతం, చాలా ప్రసిద్ధి చెందినవాడు, మంత్రులలో కల్లా మంచి పేరున్నవాడు. విదురుడికి ఏమాత్రం పేరుందో అంతకంటే ఎక్కువ పేరు ఉన్నటువంటి వాడు ప్రతీతం. ఇలాంటి వాణ్ణి చూడంగానే నన్ను ఇతను గుర్తుపట్టకూడదు అని కానీ, లేదా నేను ఇతన్ని గుర్తుపట్టినట్లు ఉండకూడదు అని కానీ మర్చిపోయినట్లుగా, లేదా ఆ నియమాన్ని పక్కన పెట్టినట్లుగా ఆలింగ్య గాఢం, ఎవరిది అని చూసే లోపలే గట్టిగా కౌగలించుకున్నాడు. నావాడు అని అనుకుని, నా భగవద్బంధువు అని అనుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆలింగ్య గాఢం ప్రణయేన, ప్రేమతో కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుని భద్రం స్వానాం అపృచ్ఛత్. అయ్యా, మన వారందరూ కుశలంగానే ఉన్నారు కదా, మన వారందరూ క్షేమంగా ఉన్నారు కదా అనే ప్రశ్న వేశాడు. మనవారంటే ఎవరు అంటే భగవత్ ప్రజానాం, శ్రీకృష్ణుడు, ఆ శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ప్రజలు, ద్వారకా నగరంలో ఉన్నవారైనా, మథురలో ఉన్నవారైనా, ఆయన బంధువులైనా, ఆయనకి మామగారులే చాలామంది ఉన్నారు, బావమరుదులకైతే లెక్కలేదు, వీళ్ళందరూ ఎలా ఉన్నారు అని మనవారందరూ ఒకసారి క్షేమమేనా అని అడిగాడు. స వాసుదేవానుచరం ప్రశాంతం బృహస్పతే ప్రాక్తనయం ప్రతీతం ఆలింగ్యగాఢం ప్రణయేన భద్రం స్వానాం అపృచ్ఛత్ భగవత్ ప్రజానాం అని శ్రీశుకుల వారు పరీక్షిత్తు గారితో విదురుడి యొక్క ఈ తీర్థయాత్ర, ఆ తీర్థయాత్రలో ఆయన పాటించినటువంటి నియమాలు, ఆ పాటించినటువంటి నియమాలు సడలిన ఒకే ఒక
క్షణంలో ఆయన విన్నటువంటి వార్త, ఆ వార్త వినంగానే మళ్ళీ ఆయన నియమాలను అనుసరించి మళ్ళీ తీర్థయాత్ర చేయటం, తర్వాత ఉద్ధవుణ్ణి చూడంగానే తన నియమాలన్నిటినీ మర్చిపోయి ఉద్ధవుణ్ణి ఆలింగనం చేసుకుని మన వాళ్ళందరూ కుశలమే కదా అని అడగటం అనేటువంటి విషయాలను ఈ శ్లోకాల్లో చెప్పుకొచ్చారు. కథాగమనం అన్నట్లుంది. ఆయన ఏదో తీర్థయాత్ర చేస్తే అందులో ఏమేం చేశాడు, ఎక్కడెక్కడ తిరిగాడు అని మనకెందుకు చెప్పడం, తీర్థయాత్రలు చేశాడు, మధ్యలో ఈ వార్త విన్నాడు, ఉద్ధవుడు కనిపించంగానే మాట్లాడేశాడు అని 3 ముక్కల్లో చెప్పేయచ్చు. కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు చెప్పేయచ్చు. ఇంత ఎందుకు లాగారు అని మనకు సందేహం కలిగేటట్లే లాగారు. కానీ తీర్థయాత్రలు చేసేవారు ఏ విధంగా, ఏ నియమాలతో, ఏ భావనతో తీర్థయాత్రలు చేయాలి అనేటువంటి అంశం మీద చిన్న అవగాహన కల్పించడం కోసం ఇలా వివరంగా చెప్పారు అని అనుకోవచ్చు. అందులోనూ తీర్థయాత్రలు చేసేవారు పాటించవలసినటువంటి నియమాలన్నీ ఒక ఎత్తైతే, తీర్థయాత్రలు చేసేవారు తమ మనస్సును ఆలోచించుకోవటం, మనస్సును గురించి ఆలోచించుకోవటం, మనస్సులో ఆ భగవంతుణ్ణే నిరంతరం స్మరించుకునేటువంటి ప్రయత్నాన్ని పాటించటం అనేది ఒక ఎత్తు అనేటువంటి విషయాలను తెలియచెప్పటం కోసం ఇంత వివరంగా విస్తారంగా చెప్పారు అనేటువంటి విషయం తెలుస్తోంది. కాబట్టి తీర్థయాత్రలప్పుడో లేకపోతే తీర్థయాత్రలు లేనప్పుడో మరొకప్పుడో నిరంతరం ఆ భగవత్ స్మరణ మనలో కలగాలి అని, ఆ కలిగినటువంటి భగవత్ స్మరణ క్రమక్రమంగా మనల్ని పై స్థాయిలకు తీసుకువెళ్ళాలి అని ఈ సందర్భంగా ఆ జగజ్జన్మస్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధం 1వ అధ్యాయంలో 17వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః సనిర్గతః కౌరవ పుణ్యలబ్ధో గజాహ్వయాత్ తీర్థపదః పదాని అన్వాక్రమత్ పుణ్యచికీర్షయోర్వ్యాం స్వధిష్ఠితో యాని సహస్రమూర్తిః పురేషు పుణ్యోపవనాద్రికుంజేషు అపంకతో యేషు సరిత్సరస్సు అనంతలింగైః సమలంకృతేషు చచార తీర్థాయతనేష్వనన్యః గాంపర్యటన్మేధ్య వివిక్తవృత్తిః సదా ప్లుతోధశయనోవధూతః అలక్షితస్వైరవధూతవేషో వ్రతాని చేరే హరితోషణాని ఇత్థం వ్రజన్ భారతమేవ వర్షం కాలేన యావద్గతవాన్ ప్రభాసం తావచ్చశాసక్షితిమేకచక్రాం ఏకాతపత్రామజితేన పార్థః తత్రాధ శుశ్రావ సుహృద్వినష్టిం వనం యథా వేణుజవహ్ని సంశ్రయం సంస్పర్ధయా దగ్ధమథానుశోచన్ సరస్వతీం ప్రత్యగియాయ తూష్ణీం తస్యాం త్రితస్యోషస్
తస్యాం త్రితస్యోశనసో మనోశ్చ త్రితస్యోశనసో మనోశ్చ పృథో రథాగ్నేరసితస్య వాయోః రథాగ్నేరసితస్య వాయోః తీర్థం సుదాసస్య గవాంగుహస్య తీర్థం సుదాసస్య గవాంగుహస్య యచ్ఛ్రాద్ధదేవస్య స ఆశిషేవే యచ్ఛ్రాద్ధదేవస్య సాశేవే అన్యాని చేహద్విజదేవదేవైః అన్యాని చేహద్విజదేవదేవైః కృతాని నానాయతనాని విష్ణోః కృతాని నానాయతనాని విష్ణోః ప్రత్యంగముఖ్యాంకిత మందిరాణి ప్రత్యంగముఖ్యాంకితమందిరాణి యద్దర్శనాత్ కృష్ణమనుస్మరంతి యద్దర్శనాత్ కృష్ణమనుస్మరంతి తతస్త్వతివ్రజ్య సురాష్ట్రమృద్ధం తతస్త్వతివ్రజ్యసురాష్ట్రమృద్ధం సవ్వీరమత్స్యాన్ కురుజాంగలాంశ్చ సౌవీరమత్సాన్ కురుజాంగలాంశ్చ కాలేన తావద్యమునాముపేత్య కాలేన తావద్యమునాముపేత్య తత్రోద్ధవం భాగవతం దదర్శ తత్రో భగవాన్ దర్శ స వాసుదేవానుచరం ప్రశాంతం సవాసుదేవానుచరం ప్రశాంతం బృహస్పతేః ప్రాక్తనయం ప్రతీతం బృహస్పతేః ప్రాక్నయం ప్రతీతం ఆలింగ్యగాఢం ప్రణయేన భద్రం ఆలింగగాఢం ప్రణయేన భద్రం స్వానామపృచ్ఛద్భగవత్ ప్రజానాం స్వానామపృచ్ఛద్భగవద్జనానాం ఇతి శ్రీమద్భాగవతే ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః ప్రథమాధ్యాయే శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.